నమస్తే అండి అందరికీ. మనమందరమీ ఆరోగ్యంగా, ఆనందంగా ఉండడానికి ఎన్నో చిట్కాలున్నాయి భూమి మీద. రకరకాలుగా నాకు తెలిసిందేమో ఓ ధ్యాన మార్గాన్ని ఎంచుకున్నా. ఈ ధ్యానం చాలా హాయిగా ఉంది, సులువుగా ఉంది, చక్కగా చాలా చాలా ఆనందంగా ఉంది. ఏమంటే ఇంట్లో ఎక్కడైనా ఏ ప్లేస్‌లో కూర్చోవచ్చు. కూర్చొని మనతో మనము చక్కగా కళ్ళు మూసుకొని హాయిగా రిలాక్స్గా నేను ధ్యానం చేస్తున్నాను అనుకొని కూర్చోవడమే. ఎంత హాయిగా ఉంటుందో ఆ ధ్యానంలోని, ఎంత ప్రశాంతత ఉంటుందో. అయితే కూర్చోగల ఆలోచనలు వచ్చేస్తాయి కదా అనుకోవచ్చు. కానీ ఆలోచనలు రాకుండా మంచి మ్యూజిక్ వింటూ చేయొచ్చు, మంచి పాటలు వింటూ చేయొచ్చు. తర్వాత అలా హాయిగా రిలాక్స్గా ఉంటుంది. ప్రతిరోజు అలా చేయటం వల్ల ఆసన సిద్ధి అలవాటు అవుతుంది. అందుకే తప్పకుండా మనందరమీ ధ్యానం చేయాలి. ఎంతో చక్కటి ధ్యానం చేయాలి. ఇందులో మనం రకరకాల ధ్యానం ఉంది కదా, రైట్ చేస్తున్నామా రాంగ్ చేస్తున్నామా అనుకోవద్దు. ఆ విశ్వంతో మమేకమవుతాం, మనం విశ్వాంతరంతో మమేకమవుతాం. ఆ సృష్టి శక్తి మన లోపలికి తీసుకోవటం వల్ల మనము చాలా శక్తివంతులం అవుతాం. అంతేకాకుండా మనసు చాలా హాయిగా ఉంటుంది, చంచలత్వం తొలుగుతుంది, ఏకాగ్రత వస్తుంది, ప్రశాంతంగా ఉండగలుగుతాము. మన చుట్టూ ఎన్నైనా ఉండొచ్చు, లోపల ప్రశాంతత కావాలి. అయిపోయిన గతంలో మనకి అనవసరమైన గుర్తు రావచ్చు, బాధ కలిగించేవి గుర్తు రావచ్చు. ధ్యానం చేయగా అవి కూడా తొలగించబడతాయి. గతాన్ని వదిలేయగలుగుతాము, వర్తమానంలో జీవించగలుగుతాం. ప్రతిదీ ఇంకొకరి మీద భారం వేస్తాం మనం. వాళ్ళ వల్ల ఇలా జరిగింది, వీళ్ళ వల్ల ఈ పెళ్లి జరిగింది, వాళ్ళ వల్లే జీవితం పాడైపోయింది, వాళ్ళ వల్లే ఆస్తి లాస్ అయిపోయింది, లేకపోతే నేను ఎంతో బాగుంటేది. వాళ్ళందరికీ సేవ చేసి లాస్ట్కి చివరికి నాకు ఎవరూ తోడు లేకుండా అయిపోయారే, నేను చేసిన సేవ ఎవరు గుర్తించట్లేదే, నా జన్మ ఎందుకు ఇలా అయిపోయింది అనే ఆలోచనలు పోయి, ఏ జన్మలో రుణపడి ఉన్నాను ఈ జన్మలో తీరాయి, ఈ జన్మ ఇక నుంచి నేను ప్రశాంతంగా జీవిస్తాం, గతం అయిపోయింది, నా జీవితంలో ఇంతకాలం అయిపోయింది, ఉన్న కాలాన్ని సద్వినియోగం చేసుకుంటాను అని ఒక సరైన ఆలోచన వస్తుంది. నేను ఎవరి కోసమో పుట్టలేదు, ఎవరి కోసమో చావను, నా కోసం నేను పుట్టాను, నా కోసం నేను బతుకుతున్నాను, నా కోసం నేను ఓ పుణ్యబలాన్ని సంపాదించుకొని వెళ్తాను అనే ధైర్యం వస్తుంది. మనిషి జీవితానికి అర్థం పరమార్థం వస్తుంది. ఒక మంచి మాట వినడానికి రెడీ అవుతాము. ఇక్కడ నుంచి ఏమీ పట్టుకెళ్ళమని అందరికీ తెలుసు, కానీ ఎంత కష్టపడి సంపాదించినా మన కోసం ₹1 దానం చేసుకుంటే ఆ ఫలితం నీతో వస్తుంది. మిగతాదంతా ఇక్కడే ఉంటుంది. నేను కష్టపడింది నేను ఎందుకు దానం ధర్మం చేయాలని నీకు అనిపిస్తే కనీసం ధ్యానమైనా ఎక్కువ చేసుకో. ఆ ధ్యానంలో నీకు నువ్వైనా ఆరోగ్యంగా ప్రశాంతంగా జీవిస్తావు. నీ కష్టాల్ని నాకే ఎందుకు కష్టాలు, నాకే ఎందుకు బాధలు అనుకోవు. ఆ బుద్ధుల్లాగా అంత చక్రవర్తి అయ్యుండి కూడా ప్రజల కోసము ఈ మానవుల జీవితం తరించాలని, వీళ్ళకి నేను ఏదైనా తెలుసుకొని తెలియపరచాలని ఆయన ఎంతో కష్టపడి సంచారం చేసి సరైన పద్ధతిని, ఆ జ్ఞాన పద్ధతిని తెలుసుకున్నాడు. కానీ 5 సంవత్సరాలు కష్టపడి ఎన్నో రకరకాలు చూశాడు, ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నాడు. చివరికి సత్యాన్ని తెలుసుకున్నాడు. తను తెలుసుకున్న ఆ దివ్య సంపదను పంచాడు. అంటే ఇక్కడ ఏ కులము ఏ మతము ఉన్నవాళ్ళు ఏమీ లేదు. ప్రతి మనిషిలో ఒక జీవం ఉంది, ప్రతి మనిషిలో ఒక చైతన్యం ఉంది, ఒక శరీరం ఉంది, మాంసపు తొడుగు ఉంది. ఆ తొడుగు బాగుంటేనే ఇక్కడ తిరగగలుగుతాము. ఆ లోపల చైతన్యంతో మనం మమేకమైతే మన బెస్ట్ ఫ్రెండ్ లోపలే ఉన్నాడు. ఒక గురువు ఉన్నాడు, ఒక శిష్యుడు ఉన్నాడు, ఒక ఫ్రెండ్ ఉన్నాడు. ఈ దేహం అనే ఒక శక్తి క్షేత్రములో ఒక పరమాత్మ, ఒక చైతన్యం, ఆ చైతన్యంతో మనం మమేకమైతే అద్భుతమైన నిజమైన జీవితం తెలుస్తుంది. అప్పుడే మన మార్గము పూలబాట అవుతుంది. ఎన్నాళ్ళు బతికామనేది కాదు, ఎంత ఆనందంగా జీవించాము, మన వల్ల ఇతరులని బాధ కలిగించకుండా నొప్పించకుండా ఉండగలుగుతాము. మనము కష్టాలు అనుకోము, అనుభవాలు అనుకుంటాము. అరే ఇప్పటి వరకు రౌడీగా, దొంగగా,
ఒక గయ్యాలుగా లేకపోతే ఇంకా రకరకాలుగా బతికేమే ఇప్పుడు ఈ మార్గంలో నేను జీవించిన ఎవరికి అర్థమవుతుంది అనుకోవద్దు. ప్రతి మనిషిలో ఎన్నో అవతారాలు ఉంటాయి. అలాగని అలా ఉండిపోరుగా. ఎవరికి వాళ్ళో తెలుసుకుంటారు, సరైన మార్గాన్ని నడుస్తారు. ఇతరుల్ని మనము పదే పదే అవమానిస్తాం, బాధ పెడతాము, వాళ్ళ లోపాలను చూపిస్తాం. మన లోపాలను కూడా మనం సరిచేసుకుంటే మన ఆత్మసాక్షి మనకు చూపిస్తుంది ఎలా జీవించాలన్నది. కాబట్టి మిత్రులారా, గతమైపోయింది. ఉన్న సమయాన్ని, సమయమే సాధన, ఈ ఉన్న సమయాన్ని సద్వినియోగం చేసుకుందాం. ఈ ఉన్న కాలం విలువ తెలుసుకుందాం. అనునిత్యము ప్రతి క్షణము మనం ప్రశాంతంగా ఉంటూ ఆరోగ్యంగా ఉంటూ మనకు తెలిసిన మంచిని పంచుదాం. కనీసం మనకు మనమేనా ఇష్టంగా ప్రశాంతంగా జీవిద్దాము. మన జన్మ సార్థకం చేసుకుందాం మిత్రులారా. థ్యాంక్ యూ.